పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పనులు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పరిశీలించారు. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందని, అలాగే మాజీ సీఎం జగన్ విజయం సాధించడం తథ్యమన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం దారుణమని శ్యామల తెలిపారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల అవినీతికి తెరతీశారని ఆరోపించారు ఆమె. ఆపాలి 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 మాకొద్దు 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 Make Andhra great again with జగనన్న Make Andhra great again with జగనన్న Make Andhra great again with జగనన్న మెడికల్ కాలేజీలని కూడా ప్రతి ఊరు వెళ్ళి మనం అక్కడ మెడికల్ కాలేజీ ప్రాంగణాలను పరిశీలించి ఏ దశలో అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏ దశలో మన గవర్నమెంట్ అయిపోయాక ఇప్పుడు ఉన్న ఈ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలా వాటిని నిర్వీర్యం చేసేశారనే విషయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ముందుగా మనం పులివెందుల మెడికల్ కాలేజ్ చూసాము, తర్వాత మార్కాపురం మెడికల్ కాలేజ్ కూడా చూడడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ రోజున పల్నాడు ప్రాంతానికి మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో శాంక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఆ రోజు పల్నాడు ప్రజల కళ నెరవేరినటువంటి రోజు. కాసు మహేష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతానికి ఆయన గట్టిగా పట్టుపట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, ఒక ఆసుపత్రి కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎందుకంటే చిన్న ఇబ్బంది ఎదురైనా కూడా 100 కిలోమీటర్లు దగ్గర అంత దూరం వెళ్ళి మన ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో. అలాగే ఇక్కడ కనుక ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని కాసు మహేష్ రెడ్డి గారు ప్రపోజల్ చేయగానే విత్ ఇన్ 9 days 9 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి మెడికల్